మా ఊర్లో ఉంది ఒక పతివ్రత, మంచి పతివ్రతే. వాళ్ళ ఆయన బాగా తాగుబోతూ తిరుగుబోతును. ప్రతిరోజు తాగి ఇంటికొచ్చి ఆవిడని కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే ఒక రోజు భర్త మీద కోపం వచ్చి ఆవిడ ఏమందో తెలుసా? ఏమన్నదో? ఓరి పాడు మగడా, నా పతివ్రత ధర్మం నీకేం తెలుసురా? నా ముందు మోగిని అడిగి తెలుసుకోరా అందట. రెండో పిల్ల మరి సెకండ్ మ్యారేజ్. ఇంగ్లీష్ నీ ముఖానికి అలాంటి వాళ్ళను కూడా పతితలు అంటారు. మరి ఈ పతివ్రత గురించి తెలుసా? ఏ పతివ్రత? పతివ్రత. నాకు తెలియదు నాయన, నీకు తెలుసుంటే నువ్వు చెప్పు. ఆవిడ కూడా ఉంది మా ఊర్లోనే. మీ ఊర్లోనే? ఆవిడెటువంటిదో? చాలా మంచిది. భార్యాభర్తలు ఇద్దరు కూడా రాత్రి పడుకునేటప్పుడు చక్కగా మాట్లాడుకున్నారు. ఏమని? ఈ భర్త అన్నాడు, ఒసే వెకోజం కోడుకొత్త కుయ్యగానే నేను పొలానికి వెళ్ళిపోతాను. పొలంలో నాకు చాలా పని ఉంది, నేను పొలం పని చేస్తూ ఉంటాను. నువ్వు ఉదయం లేచిన వెంటనే ఇంట్లో పనులన్నీ చూసుకొని 9 గంటలకల్లా చల్దనం పట్టుకొని రా అని ఇద్దరు మాట్లాడుకున్నారు. హ్యాపీగా పడుకున్నారు. వెకోజాం అయింది, కోడుకొత్త కూసింది. అతనేమో పొలానికి వెళ్ళిపోయాడు. రాత్రి చెప్పాడు కదా పొలంలో చాలా పని ఉందని. ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోగానే ఈవిడ ఇక్కడ మొదలెట్టిందమ్మా. ఏంటమ్మా? పూజ. పూజ. పతివ్రత కదా, పూజ చేసుకోవాలి. మరి పూజ చేస్తాను. ఆవిడ పూజ చేస్తుంటే దేవుళ్ళు వచ్చేస్తాను రమ్మ. ఎవరు వస్తున్నారు? దేవుళ్ళు రావడం ఏంటి? మా పూజ దేని చేస్తారా? దేవుడి కోసం పూజ చేయనప్పుడు దేవుడు రాడా? రాడు. ఊరుకో రాడుగానే. రాడంటే నువ్వు ఎప్పుడు పూజ చేయగల? నేను ప్రతిరోజు పూజ చేస్తాను తెలుసా? ప్రతిరోజు పూజ చేస్తాను. నీ పూజకి దేవుళ్ళు రారా? ఒక దేవుడు అని రాడా? ఒక్క దేవుడు రాడు. మరి ఎందుకమ్మా నీ పూజ అనవసరం? పూజ ఖర్చులు దండుగు. మా ఊర్లో పతివ్రత అలాగైతే పూజ మీద పూజ చేస్తుంటే దేవుడు వెనకాల దేవుడు వచ్చేస్తాను. ఈ వచ్చి దేవుళ్ళు ఈ ద్వారం వంట రావడం, ఇక్కడ పూజ చూసుకోవడం, దక్షిణ సమర్పించడం, మరలా ఈ ద్వారం వంట పోవడమే. అది కాదు, ఈ ద్వారం వెంబటి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇలాగే కదా వెళ్ళాలి. అమ్మో దేవుడు గుద్దుకొని ట్రాఫిక్ జామ్ అయిపోతాయి. ఒక దేవుడు సంగతి ఇంకో దేవుడికి తెలియకూడదు. అది సంగతి. ఆవిడ పూజ మీద పూజ చేస్తుంటే పూజలు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 12 అయిపోయిందమ్మా. 12 అయిపోయిందా? వాళ్ళ ఆయన 9 గంటలకే చల్దనం తెమ్మన్నాడు. పూజల్లో పడి అసలు దేవుడు సంగతి మర్చిపోయింది. అది సంగతి. 12 గంటల పూజలు పూర్తయ్యాయి. అప్పుడు అసలు దేవుడు గుర్తొచ్చాడు. వాళ్ళ ఆయన మా ఆయన 9 గంటల చల్దనం తెమ్మన్నాడు. ఇప్పుడు చూస్తే 12 అయిపోయింది. ఇప్పుడు గాని చల్దనం పట్టుకెళ్ళాలంటే గ్యారంటీగా పొలంలోనే తంతాడు. ఈ తాపులు తప్పించుకోవాలంటే ఒక మంచి ఐడియా వేయాలి అని ఒక మంచి ఐడియా వేసింది. ఏం చేసిందో ఏంటంటే చల్దనం క్యారీ తెచ్చి అందులో దోసుడు బియ్యం వేసి దాని నిండా నీళ్ళేసి మీదన మూతేసి అది పట్టుకెళ్ళింది అమ్మాయి. చల్దనం పట్టుకెళ్ళలేదు. 9 గంటలకైతే చల్దనమే పట్టుకెళ్ళింది. 12 అయిపోయింది కదా, బియ్యం పట్టుకెళ్ళింది. అక్కడ అతను ఎలాగున్నాడు? ఎండలో కష్టపడి పని చేస్తున్నాడు. చల్దనం టైం దాటిపోయింది. 9 గంటలకు రమ్మంటే 12 గంటలకు వస్తుంది. రాని దీని సంగతి తేల్చేస్తానని చెప్పి కొట్టడానికి రెడీగా ఉన్నాడు. మంచి కోపంతో ఉన్నాడు. ఆవిడ వచ్చేసింది. ఇతను కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు. ఆవిడ ఏమందో తెలుసా? అలాగా నేనే అసలు సిసలైన పతివ్రతనైతే, నేనే ఏ పాపం పుణ్యం ఎరిగిందాన్నైతే నేను తెచ్చిన చల్దాన్ని మీదకి ఇక్కడే పెట్టాను. ఇక్కడే ఉంది. వెంటనే బియ్యం అయిపోవుగాక. తెచ్చిందే బియ్యం కదరా? అసలు దేవుడు తెలియదు కదరా. ఓహో, ఇప్పుడు